హాయ్ అండి. సొరకాయతో గోంగూర కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. గోంగూర పులుపు తగులుతూ కర్రీ చాలా బాగుంటుందండి. ఇక నేనైతే ఒక సగం సొరకాయ ముక్కను తీసుకున్నాను. అలాగే ఒక గోంగూర కట్టను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి 2 పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులోనే సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు మగ్గడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూర సొరకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడకడం కోసం మనము సాల్ట్ ముందుగానే వేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలు ఇంకా గోంగూర ఉడికిన తర్వాత ఇందులోనే కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. కారాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడిని వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సొరకాయ గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. గోంగూర పులుపు తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.